హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు రుచుల హరివిల్లు. ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీగా మరింత రుచిగా టొమాటో కర్రీ తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీని పెట్టి ఇందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె కాగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పోపు దినుసులు అంటే జీలకర్ర ఆవాలు కలిపి హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను. అలాగే ఒక 10 వెల్లుల్లిపాయలని కచ్చపచ్చగా దంచి వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు ఇంకా పోపు దినుసులు వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని చక్కగా వీటిని వేయించుకోండి. ఇలా ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని మరొకసారి మిక్స్ చేయండి. ఇలా ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ లేదా 1 టీ స్పూన్ అంతా ధనియాల పొడిని వేసుకోండి. అలాగే మీ స్పైసీనెస్కి తగినట్లుగా అర టీ స్పూన్ లేదా 1 టీ స్పూన్ కారం వేసుకోండి. అలాగే చిటికెడంతా లేదా పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇలా వేసుకొని వీటన్నిటిని కూడా చక్కగా వేయించుకోండి. టమాటో కర్రీ వండుకునేటప్పుడు ఉడికేటప్పుడు కాకుండా ఇలా ముందే పోపులో వేసుకున్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వీటిని కొంచెం సేపు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు కారం తగ్గినట్లయితే మరి కొంచెం వేస్తున్నాను. ఈ విధంగా ఇలా చక్కగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను 3 పెద్ద సైజులో ఉన్న టమాటోలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. టమాటో ముక్కలు వేసుకోండి. తర్వాత ఇందులో కొద్దిగా కల్లుప్పును వేసుకోండి. మామూలు ఉప్పు కంటే కూడా టమాటో కర్రీలో కల్లుప్పు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మరియు ముందే ఉప్పు వేయడం వలన ఈ టొమాటోలు అనేవి త్వరగా మగ్గుతాయి. ఈ విధంగా ఇలా 1-2 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఈ టొమాటోస్ని మగ్గించుకోండి. ఇలా కలుపుకొని కొంచెంసేపు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉంచినట్లయితే ఒక 5-10 నిమిషాల తర్వాత చక్కగా ఈ విధంగా ఇలా టమాటో పూర్తిగా మగ్గిపోతుంది. చూసారా, ఎంతో చక్కగా టమాటో మగ్గిపోయింది. మూత పెట్టాల్సిన అవసరం లేదు. మూత పెట్టకుండా కూడా ఈ కర్రీ త్వరగా మగ్గిపోతుంది. ఈ విధంగా చక్కగా టమాటాలు మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకోండి. వాటర్ని మొత్తం ఒకేసారి కాకుండా కొన్ని వాటర్ని వేసుకుంటే సూప్ అనేది చిక్కగా వస్తుంది. ఈ విధంగా సరిపడా అన్ని వాటర్ని వేసుకొని చక్కగా కలుపుకోండి. ఇలా కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత ఇందులో ఎండింగ్లో కసూరి మేతిని ఒక పావు టీ స్పూన్ అంతా వేసుకోండి. పావు టీ స్పూన్ లేదా అర టీ స్పూన్ అంతా వేసుకోండి. సూపర్గా ఉంటుంది. ఇలా వేసుకొని ఒక 5-10 నిమిషాల పాటు సిమ్లో మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. అంతే, ఎంతో టేస్టీ టొమాటో కర్రీ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.